మేడం నమస్తే. నమస్తే. నా పేరు శకుంతలారెడ్డి. సేవాదళ్‌లో గత ఒక 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఈ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో డివిజన్‌ల వైస్‌గా మా సేవాదళ్ వాళ్ళంతా ఒక 10 రోజుల నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు మన సోమాజిగూడ, ఎల్లారెడ్డిగూడలో మొత్తం కూడా ఈ కాలనీలలో కూడా మొత్తం ప్రచారం చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో మీరు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎలాంటి సమస్యలు మా వాళ్ళకి ఇది తీర్చాలి అని వాళ్ళు అంటున్నారు. మరి మీరు వాటికి ఎంతవరకు సపోర్ట్ ఇస్తూ ధీమా ఇస్తున్నారు? వెళ్ళిన దగ్గర సమస్యలు చెప్తున్నారు. వాళ్ళకు ఏ ఏ పథకాలు అమలైనాయో వాటి గురించి కూడా చెప్తున్నారు. సమస్యలు అంటే ఇక్కడ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న నాలాలు కానీ, రోడ్లు వెడల్పులు ఇలాంటివి కొంచెం బండ్లు పోకుండా ఉండడం అలాంటివి చెప్తున్నారు. ప్లస్ మనకి ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇట్లా మొత్తం కూడా ఏమేమి వచ్చినాయి, మన స్త్రీలకు సంబంధించి ఎవరు బస్ సౌకర్యం కానీ, గ్యాస్ కానీ, కరెంటు ఇంట్లో 200 యూనిట్ల కరెంటు కానీ వీటి గురించి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది. అందుకే మేము కూడా మా సేవాదళ తరపున 10 రోజుల నుంచి చేస్తున్నా కానీ ఎక్కడ కూడా ఏది లేకోకుండా అందరూ కూడా మంచిగా మాకు ప్రచారంలో ముందుకు వస్తున్నారు. అందరూ కూడా మంచిగా సహకరించుకుంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే రోడ్లు బాగోలేవని, స్ట్రీట్ లైట్స్ కూడా పనిచేయకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. మరి దాన్ని మీరు ఎలా చెప్తారా? గత ప్రభుత్వంలో 10 ఏళ్ల నుంచి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఉన్నప్పుడు మంచిగా కరెంటు కానీ ఏది కూడా అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకుంది. పోయిన 10 ఏళ్లలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేకపోయినా కానీ సమస్యలు తీర్చిరు చాలామంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండకుండా రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎక్కడ కూడా ఉద్యోగాలని, డబల్ బెడ్రూమ్ ఇల్లులని ఎక్కడ కూడా ఏమి ఇయ్యలే. అందుకనే ప్రజలందరూ కూడా తిరస్కరించి మన కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఛాన్స్ ఇద్దామని మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఎమ్మడే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ఒక 10-15 రోజులలోనే స్త్రీలకు బస్ సౌకర్యం పెట్టిరు. ఇప్పుడు ఉన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎక్కువ మహిళలే స్పందిస్తున్నారు. ఎందుకంటే మహిళలకు మంచి అవకాశం వచ్చింది. మహిళలకు ఎక్కడ పెట్టిన బస్సు సౌకర్యం వస్తుంది, గ్యాస్ వస్తుంది, మనకి చిన్న చిన్న మన క్యాంటీన్లు పెట్టుకోవడానికి, పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి, సంభావన సంఘాలకి ఇలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క మహిళకు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తుంది. రేషన్ కార్డులు ఎన్ని వేల రేషన్ కార్డులు వచ్చినాయి. ఇట్లాంటివన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవుతాయని అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని నిర్ణయించుకున్నారు. కళ్యాణ లక్ష్మి అంటే ఇప్పుడు మనం బస్ ఎక్కిపోతున్నాం. మామూలుగా ఒక జాబ్ చేసుకునే వాళ్ళు రోజుకు మినిమం ఒక 300-400 500 దాకా టికెట్ అవుతుంది. ఒక్కరోజు 500 మిగిలించుకుంటున్నాం. నెల రోజులకు ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. ఒక 10 నెలలు మనం దాచిపెట్టుకుంటే తులన్నర బంగారం వస్తుంది. సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యము మనం అంతకుముందు బయట కంట్రోల్కి వాటికి కోళ్ళకి వాటికి అమ్ముకునేది. ఇప్పుడు మనం అవే బియ్యం ఇంట్లో వండుకొని తింటున్నాం. అట్లా కూడా ఒక 1000 రూపాయలు సేవ్ అవుతున్నాయి. అవి నెలకు ఒక 1000 మిగులుతున్నాయి. ఎందుకు అబద్ధ హామీలు? ఎవరికి రావట్లే? ఇస్తాము. ఇంకో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉండి ఉన్నదంతా తిని ఊడ్చుకొని నాకిపోయినారు. మేము అప్పులు కట్టుకుంటూ ఉన్న పథకాలని అమలు చేసుకుంటూ వస్తున్నాం తమ్ముడు. అది గుర్తించాలి. రాహుల్ గాంధీకి తీసుకెళ్తారని చెప్పేసి లేదు, అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతుంది. వాళ్ళు చేసిన అప్పులకి మొత్తం తీసుకొని భూ కబ్జాలు. ఇప్పుడు ఒక విషయం చెప్దాం. ఇక్కడ సోమాజిగూడ డివిజన్ లో అంగన్వాడీ స్కూల్కి సంబంధించి ఎంత కబ్జా చేసినారు? ఇక్కడ అడగడానికి ఓట్లు వచ్చి మేము అడుగుతున్నప్పుడు వాళ్ళు వస్తున్నారని మేము కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అనేది నిజాయితీగా ప్రచారం చేసుకుంటుంది, నిజాయితీగా ఓట్లు వేయించుకుంటాం. వాళ్ళ లెక్క మేము మాట్లాడము. మేడం, ప్రసవం జరిగిన ఏ మహిళను ఎంతవరకు పట్టించుకుంటుంది ప్రభుత్వం? గతంలో ఇచ్చిన కేసీఆర్ కిట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదు? కిట్ అంటే అది మనకి ఫస్ట్ ఆ కిట్ వస్తే ఎవరికి వస్తుంది? ఒకళ్ళిద్దరికి వస్తుంది. రేషన్ కార్డు ఎంతమందికి? వేల లక్షల మందికి రేషన్ కార్డులు వస్తాయి. ముందు అలాంటివి పట్టించుకోవాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇంటింటికి వస్తుంది కాబట్టి ఇంటికి ఒక కుటుంబానికి వర్తించేటట్టుగా ఉండాలి. కిట్ ఎవరో వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన అది ఏం లేదు. ఆ ఇంట్లో ఒకరు ఉండొచ్చు, వాళ్ళకి ఏ పథకమైనా అమలు 2-3 పథకాలు అమలు అవుతున్నాయి. అది కూడా మీరు గ్రహించాలి మీడియా వాళ్ళు. ఇది ఇప్పుడు మీరు మహిళలు సపోర్ట్ చేస్తున్నారు, మాకు మంచి స్పందన వస్తుంది అంటున్నారు కదా. మరి ఈ విషయంలో కూడా మహిళలు వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్తున్నారు కదా, ఇప్పుడు అందట్లేదు, మాకు కూడా కిట్ రావట్లేదు. మరి దానికి మీరు ఎలా సమర్థిస్తారు? మరి అయితే ఎక్కడ కూడా ఏం చెప్పట్లేదు. ముందు ఎక్కడికైనా రేషన్ కార్డు గురించే మాట్లాడుతున్నారు. మాకు ఇంత గత ప్రభుత్వంలో కొద్ది గొప్ప ఉన్న కారు ఉన్నా ఇవి ఉన్నా మొత్తం మాకు రేషన్ కార్డులు తీసేసిరమ్మా. మాకు రేషన్ కార్డు వచ్చింది, మంచిగా ఎక్కడున్నా కానీ మేము మంచిగా అవి తెచ్చుకుంటున్నాం. బస్కి ఎక్కడికి పోవాలని కానీ మేము బస్కి వెళ్తున్నాం. రోజు మినిమం ఎంత లేదన్నా మాకు ఒక 300-400 మిగులుతున్నాయి. మాకు అదే సంతోషంగా ఉంది. మేమైతే రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిండు, మాకు అన్నిటికి ఉంది. మేము ఓటేసి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ఓటేయించుకుంటున్నారు.